అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి, అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు, మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. భౌతిక అనుభవాలంటే ఏవో కొన్ని ప్రయోజనాలు నెరవేరడము అనేటువంటిది, అది ఫలానా దైవం యొక్క అనుగ్రహం వల్ల నెరవేరింది అనేటువంటి భావన ఉంటుంటుంది. ఆధ్యాత్మిక అనుభవాలకు వచ్చేసరికి ఆత్మోద్దీపనం కలిగింపజేసేటువంటి అనుభవాలు ఆధ్యాత్మిక అనుభవాలు అవుతాయి. నాకు తెలిసి నేను మొదటిసారిగా చేసింది అమ్మనామమే. ఇలా చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఒకరోజు నేను హైమక్కని చూడడం జరిగింది. చాలా సన్నగా ఉండేవాడిని. అయితే ఇక్కడ జరిగినటువంటి అన్ని కార్యక్రమాలలో ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా పాల్గొంటుండేవాడిని. ఇప్పుడు నీళ్లు మోసుకొచ్చే విషయం కానీ, లేకపోతే పందిళ్ళు వేయడము, దయాస అలంకారం చేయడం కానీ. ఇప్పుడు రామో విగ్రహవాన్ ధర్మ అని రాముడి గురించి రామాయణంలో చెప్పబడి ఉంది. దాన్ని అమ్మ గురించి చెప్పుకోవాలంటే మూర్తీభవించినటువంటి విధి. 3 దకారాలు కనపడ్డాయి. 3 దకారాలు అంతటితో ఆ కళ అక్కడికి అయిపోయింది. తర్వాత ఆలోచించుకుంటే దయా, ధర్మము, దానము అనేటువంటిది వీటిని పాటించమని చెప్పినట్లు ఉన్నారని అనుకున్నాము. చిరంజీవి ఎస్విఎన్ ప్రసాద్ శిష్లా రామస్వామి శాస్త్రి గారి పెద్ద కుమారుడు. అమ్మతో మా అనుభవాల శీర్షికన వారి అనుభవాలు తెలియపరచవలసిందిగా వారిని కోరాం. దయతో వారు అంగీకరించారు. వారి అనుభవాలు చెప్పబోయే ముందుగా వారి గురించి, వారి కుటుంబ పరిస్థితుల గురించి తెలియజేయవలసిందిగా వారిని అభ్యర్థిస్తున్నాం. మాది రేపల్ల తాలూకా పల్లపట్ల గ్రామము. మా నాన్నగారు, వారి తండ్రి గారు కూడా పల్లపట్ల గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవారు. మా నాన్నగారు విద్యాభ్యాసం కూడా సాధారణమైనటువంటి విద్యాభ్యాసం చేసినటువంటి వారు. ఆయనకి మొదట్లో వెంకటేశ్వర స్వామి మీద అమితమైనటువంటి భక్తి ఉండేది. మా ఇంట్లో ఏమైనా కార్యక్రమాలు జరిగినప్పుడు లేదా స్వామిని దర్శించాలన్న ఆసక్తి కలిగినప్పుడు తిరుమల వెళ్ళి దర్శించుకుంటూ ఉండేవారు. మౌలికంగా ఆయనకి విష్ణుమూర్తి తదవతారాల మీద ఎక్కువ ఆసక్తి ఉండేది. మా ఊరిలో ప్రాథమిక పాఠశాలలో హరినాగభూషణం గారని ఒక మాస్టర్ ఉండేవారు. ఆయన మా కుటుంబంతో కొంత సన్నిహితంగా ఉండడం వలన ఆయన ద్వారా మా నాన్నగారికి జిల్లెళ్ళముడి అమ్మ గురించినటువంటి పరిచయం ఏర్పడి అమ్మని దర్శించాలనే కుతూహలంతో ఆయనతో కలిసి జిల్లెళ్ళముడి రావడం జరిగింది. 69, 70 ప్రాంతాల్లో ఆయన మొదటిసారి ఇక్కడికి వచ్చారు. అప్పుడు అమ్మని దర్శించుకున్న తరువాత ఆయన మనసులో అమ్మగానే ఉండంగా తనకి ఇష్టమైనటువంటి విష్ణువు యొక్క స్వరూపాలు కనపడాలి అని ఆయన భావన చేసుకున్నప్పుడు అమ్మ అక్కడ మంచం మీద కూర్చుని ఉండంగానే పక్కన గోడ మీద ఆయా రూపాలు దర్శనమైనటువంటి సందర్భంగా ఆయనకి అమ్మ ఎడల తను అంతకు ముందు వరకు భావన చేస్తూ ఉన్నటువంటి దైవము అమ్మే అనేటువంటి సంకల్పం కలగడము, తరువాత అమ్మ దగ్గరనే అప్పటికే చనిపోయినటువంటి వాళ్ళ నాన్నగారు అమ్మలో కనపడము, ఇట్లాంటి అనేక అనుభవాల కారణంగా వ్యక్తిగతంగా ఆయనకి ఉన్నటువంటి అనేక సమస్యల కారణంగా ఆయనకి మానసికంగా సమస్యలని తట్టుకోవడానికి మానసికమైనటువంటి ఆలంబన, తన యొక్క ఆధ్యాత్మిక తృష్ణని తీర్చుకోవడానికి ఆత్మిక ఆలంబన అమ్మ దగ్గర పుష్కలంగా లభిస్తుంది అనేటువంటి సంకల్పం కలిగి ఆయన అప్పటి నుండి జిల్లెళ్ళముడి రావడం మొదలుపెట్టారు. తరువాత
అమ్మను ప్రార్థించి అమ్మ యొక్క అనుమతితోటి జిల్లెళ్ళమూడిలోనే సొంత ఇంటిని నిర్మింపజేసుకుని పల్లపట్ల గ్రామం నుండి సకుటుంబంగా ఇక్కడికి వచ్చేసి ఆనాటి నుండి కూడా ఆయన ఇక్కడే ఉండడం జరిగింది. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మేము కూడా ఇదే గ్రామంలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనేటువంటి ఉద్దేశంలోనే ఉన్నాము. ఆయన ఇక్కడ ఉన్నంత కాలము కూడాను మొదట్లో ఆయనకున్నటువంటి వ్యవసాయ పనుల అనుభవం కారణంగా మొదట్లో కొన్నాళ్ళు ఇక్కడ వ్యవసాయ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొన్నాడు. తర్వాత ఈ సంస్థకి అమ్మ అన్నపూర్ణాలయానికి కావలసినటువంటి ధాన్యాన్ని మరబట్టించుకొచ్చేటువంటి పనులు లాంటివి కూడా కొన్నిసార్లు ఆయన చేయడం జరిగింది. తర్వాత ఆయనకి ఈ భౌతికమైనటువంటి ఆసక్తులు చాలా వరకు క్షీణించి అవన్నీ చేయలేను అనేటువంటి భావన మనస్సుకు ఏర్పడి పూర్తిగా నిరంతరము అమ్మ నామం మాత్రం చేసుకుంటూ ఆయన కాలక్షేపం చేస్తూ ఉండేవారు. అట్లా ఆయనకి ఆ నామం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అనేక అనుభవాలు అమ్మ ఆయనకు ప్రసాదించడం జరిగింది. దాంతో పూర్తిగా అమ్మకు సంబంధించినటువంటి ఆరాధనలో తన జీవితాన్ని మళ్లించుకున్నటువంటి వ్యక్తి ఆయన. మమ్మల్ని కూడాను తరువాత నేను ఉద్యోగరీత్యా వేరే చోటలో పనిచేస్తున్నప్పటికీ రిటైర్ అయిన తర్వాత జిల్లెళ్ళమూడిలోనే ఉండాలి అని నన్ను ఆదేశించడం కూడా జరిగింది. ఆ కారణం చేత కూడా మేము జిల్లెళ్ళమూడిలోనే ఉండాలి, ఎలాగూ మాకు ఇక్కడ స్వంత గృహం ఉన్న కారణంగా ఆయన ద్వారా కావచ్చు మాకు వ్యక్తిగతంగా అయినటువంటి అనుభవాల వలన కూడా అమ్మ ఎడల అచంచలమైనటువంటి విశ్వాసం ఏర్పడి ఉన్నందువలన మేము ఇక్కడే నివాసం ఉండాలి అనేటువంటి సంకల్పం మాకు కూడా ఉన్నది. వ్యక్తిగతంగా నాకు కూడా అమ్మ ద్వారా అనేక రకమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవాలు కలిగినాయి. ఆ విషయంగా కూడా నాకు మానసికంగా ఆత్మపరంగా కూడాను ఒక నిష్ఠ ఏర్పడినందువలన నేను కూడా పూర్తిగా అమ్మ ఆరాధనకే నా మనసును అంకితం చేసి ఉన్నటువంటిది నాకు తెలిసినటువంటి విషయము. ఒక చిన్న విషయం మీరు చెబుతారు కానీ మీ తల్లిగారి పేరు ఏంటి చెప్పండి? మా తల్లిగారి పేరు లక్ష్మీ సువర్చల. మీరు ఎంతమంది మీ నాన్నగారి సంతానం? మేము ముగ్గురం అన్నదమ్ములము. నేను పెద్దవాడిని. నా పేరు ఎస్విఎన్ వరప్రసాద్. నా తర్వాత నా తమ్ముడి పేరు లక్ష్మీనాథ శాస్త్రి. తర్వాత మూడో అతని పేరు ప్రభాకర శాస్త్రి. మీరు చిన్నప్పుడు ఏ వయసులో సుమారుగా మీకు ఎంత వయసు ఉన్నప్పుడు మీ నాన్నగారు ఇక్కడ తీసుకొచ్చారు మిమ్మల్ని? నాకు 10 సంవత్సరాల వయసు అప్పుడు ఇక్కడికి మా నాన్నగారితో కలిసి వచ్చాను. అప్పటికి ఇంకా ఇక్కడ రోడ్డు అది కూడా ఏం లేదు. పొలం గట్ల వెంట నడుచుకుంటూ జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను దర్శించుకోవడం జరిగిందండి. మొదటిసారి మీకు చిన్న వయసు కాబట్టి పెద్దగా అమ్మ దైవం అనే దీని మీద పెద్దగా ఆలోచనలు ఉండకపోవచ్చు. చూసినప్పుడు మీకు ఏమనిపించింది అమ్మను దర్శనం చేసినప్పుడు? ఆ వయసులో నాకు ఏ విధమైనటువంటి భావన కలగలేదు. మా నాన్నగారి వెనకాల వచ్చాను. ఆయన అమ్మ పాదాలకు నమస్కరించుకుంటే దాన్ని అనుకరిస్తూ నేను కూడా నమస్కరించడమే జరిగింది తప్ప ప్రత్యేకించి నాకేమీ అమ్మను చూసినప్పుడు ఒక ఆకర్షణ అని కానీ లేకపోతే మరొక రకమైన అనుభూతి కానీ స్పందన కానీ ఏమీ అనిపించినట్లుగా నాకు జ్ఞాపకం లేదు. కానీ ఒకటి మాత్రం ఏమంటే నేను నమస్కరించుకుని పక్కకు వెళ్తూ ఉంటే అమ్మ మాత్రము దరిదాపు ఒక 3-4 నిమిషాలు తదేకంగా నా వంక చూసిన విషయం మాత్రం బాగా జ్ఞాపకం ఉండింది. మరి అట్లా ఎందుకు చూశారో నాకు తెలియదు. మీ గృహ నిర్మాణం ఏ సంవత్సరాల్లో పూర్తయింది? మీ కుటుంబ సమేతంగా ఏ సంవత్సరంలో ఇక్కడ వచ్చున్నారు? గృహ నిర్మాణం అనేది 71కే పూర్తయింది. తర్వాత అయితే మేము ఆ సంవత్సరమే వచ్చేసరికే పూర్తయింది. కానీ ఇక్కడ అమ్మ సత్సంకల్పం కారణంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల అనేటువంటిది ఒకటి స్థాపించడము, దాని కొరకుగాను ఆ ఇంటిని ఉపయోగించుకున్నారు తరగతి గదుల కొరకు, అలాగే కార్యాలయం కొరకు. అప్పుడు ఆ కాలేజీని స్థాపించినప్పుడు ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి పన్నాల రాధాకృష్ణ శర్మ గారు నివాసం ఉండడం కొరకు గాను దాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. అప్పుడు మేము వచ్చిన సమయానికి అమ్మ బిల్డింగ్లోనే ఒక పోర్షన్లో ఉండేవాళ్ళము. తర్వాత 1975లో ఆ కాలేజీకి వేరే ఏర్పాటు చేసిన తర్వాత మా కోసంగా మేము ఏర్పాటు చేసుకున్నటువంటి ఇంట్లోకి మేము మారడం జరిగింది. ఇంకా మీ నాన్నగారి గురించి మీకు చెప్పాల్సినవి ఇంకా ఇప్పుడు అనుభవాలలో భౌతికమైనటువంటి అనుభవాలు ఒక రకంగా ఉంటాయి, ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు ఒక రకంగా ఉంటాయి. భౌతిక అనుభవాలంటే ఏవో కొన్ని ప్రయోజనాలు నెరవేరడము అనేటువంటిది, అది ఫలానా దైవం యొక్క అనుగ్రహం వల్ల నెరవేరింది అనేటువంటి భావన ఉంటుంటుంది. ఆధ్యాత్మిక అనుభవాలకు వచ్చేసరికి ఆత్మోద్దీపనం కలిగింపజేసేటువంటి అనుభవాలు ఆధ్యాత్మిక అనుభవాలు అవుతాయి. అట్లాంటి భౌతిక అనుభవాలలో
మా పొలం కొంచెం క్లిష్ట పరిస్థితి, అంటే ఒక వ్యాజ్యంలో క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సమయంలో మా నాన్నగారు చెప్పింది ఏమంటే, కేవలం అమ్మ అనుగ్రహం వల్లనే మనము ఆ కేసు గెలవగలగడం జరిగింది అని చెప్తూ ఉండేవారు ఆయన. నిజానికి మనకు అది మనదే అయినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల మనం పొందలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు కేవలం అమ్మ అనుగ్రహం వల్లనే మనకు అది లభించడం జరిగింది నాన్న అంటుండేవారు. అది ఒకటి బాగా ఎప్పుడు చెబుతూ ఉండేవాడు ఆయన. తర్వాత చాలా రకాల అనుభవాలు ఆయన చెప్పినటువంటి మాటల ద్వారా ఒకసారి నాకు ఆత్మ అంటే ఎట్లా ఉంటుందో తెలుసా అంటూ చెప్పడం జరిగింది. మా నాన్నగారు నాకు చెప్పారు, మల్లె మొగ్గలాగా మెరుస్తూ ఉంటుంది హృదయం లోపల అని చెప్పడం జరిగింది. అది ఆయన చెప్పినటువంటి సందర్భము, చెప్పిన విధానం చూస్తే ఆయన అనుభవించి చెప్పినట్లుగానే అనిపించింది. ఎక్కడో ఎవరో చెప్పింది కూడా చెప్పొచ్చు ఒక్కోసారి, లేదా ఎక్కడైనా చదివింది కూడా చెప్పొచ్చు. కానీ చెప్పేటప్పుడు విన్న సందర్భంలో అది ఆయన అనుభూతిగానే నాకు అనిపించింది. భౌతికంగా చూస్తే ఆయన ఏమంత విలువైన వ్యక్తిగా కనపడరు, కానీ ఆధ్యాత్మికంగా మాత్రం ఆయన చాలా ఉన్నత స్థితికి చేరినట్లుగా కొన్ని సందర్భాలు ఇట్లాంటి మాటల ద్వారా నేను గ్రహించడం జరిగింది. ఎందుకంటే పుస్తకాలలో చదివినా కూడా అంత వివరంగా చెప్పడం సాధ్యం కాని కొన్ని విషయాలు ఇట్లాంటివి చెప్పడం జరిగింది ఆయన. ఆ కారణం చేత ఆయన చదువుకోకపోయినా శాస్త్రాలు అనుభూతి మాత్రం పొందినట్లుగా నేను భావించాను, విశ్వసించాను. ఆయన అమ్మ సేవ చేసుకుని తరించిన ధన్యజీవి. మీ అమ్మగారు గురించి మీకు ఏదైనా తెలిసిన 4 మాటలు అమ్మకి ఆవిడికి ఉన్న అనుబంధం కానీ, అమ్మ మీద ఉన్న ఆవిడికి భావాలు కానీ చెప్పగలిగితే చెప్పండి. అమ్మ పోలికలు చాలా ఉంటాయి మా అమ్మగారిలో. జిల్లెళ్ళమూడి అమ్మకు సంబంధించిన పోలికలు చాలా ఎక్కువగా ఉంటాయి మా అమ్మగారిలో. అమ్మే ఒక సందర్భంలో అన్నారని మా అమ్మ చెప్పడం జరిగింది. వాళ్ళ అమ్మగారు మా అమ్మలాగా ఉండేదట. రంగమ్మ గారు అమ్మ తల్లి అయినటువంటి రంగమ్మ గారు మా అమ్మ పోలికలతో ఉండేదని అమ్మే ఒకసారి చెప్పినట్లుగా మా అమ్మ నాతో అనడం జరిగింది. మా అమ్మకు కూడాను అమ్మ దగ్గర కూర్చుని ఉన్నప్పుడు కూడా అమ్మ ప్రత్యేకించి మా అమ్మ చేత పాదాలు ఒత్తించుకోవడము, ఏదన్నా వెళ్ళి నామం చేయొచ్చు కదా అన్నటువంటిది ఏదన్నా అక్కడ ప్రస్తావన వస్తే నీకు అక్కర్లేదులే నువ్వు కూర్చో అని అన్నారట మా అమ్మతోటి. మా అమ్మ మొదటి నుండి కూడాను చాలా రామభక్తురాలు. ఆమె తరచూ రామ రామ అని పలవరిస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్నప్పుడు కూడా. మరి ఆ కారణం కావచ్చు. బాగుంది. కాబట్టి మీరు మీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా భగవంతుని యందు ప్రీతి మక్కువ గలవారు. అమ్మను భగవంతుడిగా భావించి అమ్మ ప్రేమను పొంది ధన్యజీవులైనారు. ఇక మీ సంగతికి మీ గురించి తెలుసుకోవడానికి వస్తే చిన్నప్పుడే మీరు మీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చారు. ఇక్కడ వాతావరణం ఎట్లా ఉండేది? నేను ఇక్కడికి 5th క్లాసు సగంలో ఉండగా వచ్చాను. ఇక్కడికి నేను 5th క్లాస్ సగంలో ఉన్నాను. మేము ఈ ఊరు బదిలీ వచ్చేసరికి అప్పుడు ఇక్కడ పోతుకూర్చి విద్యాసాగర్ గారు ఉండేవారు. ఆయన ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఇంగ్లీషు, మ్యాథ్స్ ట్యూషన్ చెప్తూ ఉండేవాళ్ళు. నేను 5th క్లాస్ సగంలో వచ్చినందువలన పాఠశాల చదువు సగంలో ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో, ఊర్లో పాఠశాల కూడా అంత సవ్యంగా ఏం నడిచేది కాదు అప్పట్లో. ఆయన కూర్చోబెట్టి మమ్మల్ని చదివించడము. జిల్లాలో పాఠశాల సరిగ్గా ఉండేది కాదు, ప్రభుత్వ పాఠశాల సరిగ్గా ఉండేది కాదు. దాంతో ఆయనే మమ్మల్ని కొంతమందిని కూర్చోబెట్టుకుని చదివిస్తూ ఉండేవాళ్ళు. అట్లా చదివిస్తూ మళ్ళా తర్వాత ఏమయ్యేదంటే ఈ నామం చేసేటువంటి కార్యక్రమంలో మాకు బ్యాచీలను వేస్తూ ఉండేవారు ఆయన. సాధారణంగా మిగతా పిల్లలతోటి నేను ఎప్పుడు కూడాను వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు నామం జరుగుతూ ఉండేది. 24 గంటలు కూడాను నామం చేసేవాళ్ళు ఆ రోజుల్లో. జయహోమాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి అమ్మ నామం చేస్తూ ఉండేవాళ్ళు. పగలు చేసేవాళ్ళు, రాత్రిపూట కూడా ఆ 12 గంటలు చేసేవాళ్ళు. మధ్యలో ఎక్కడా గ్యాప్ ఉండేది కాదు. మిగతా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అనేది నేను ఎప్పుడు ఆలోచించేవాడిని కాదు. ఒకళ్ళతో వంతు వేసుకున్నది లేదు ఏ విషయంలోనూ కూడా. నాకు చెప్పారు, నేను చేస్తానన్నట్లుగా ఉండేది. అది చెయ్యాలి అనే ఉద్దేశంతో కూడా చేసింది కాదు, చెప్పారు చేసేవాడిని అంతే. అట్లాంటి దీంట్లో నాకు సాధారణంగా రాత్రి 10 నుండి 12, 12 నుండి 2, లేదా 1 నుండి 3, 2 నుండి 4 ఇట్లా రకరకాల సమయాలలో నామం చేసేటువంటిది ఆయన చెప్తూ ఉండేవారు. నేను వెళ్ళి చేసేసేవాడిని అంతే. నాకు అప్పుడు 10 సంవత్సరాల వయసు ఉంటుంది. అట్లా నాకు తెలిసి దైవ సంబంధమైనటువంటి ఒక నామాన్ని చదవడం లేదా మననం చేయడం కానీ ఏదైనా నాకు తెలిసి నేను మొదటిసారిగా చేసింది అమ్మనామమే.
ఇలా చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఒకరోజు నేను హైమక్కని చూడడం జరిగిందని. నేను పోతుకుచ్చి ప్రసాద్ మా ఇద్దరిది బ్యాచ్, ఇద్దరం నామం చేస్తూ ఉన్నాము. కొంతసేపు చేసిన తర్వాత అతను కొంచెం నిద్ర మత్తు వచ్చి కాస్త కళ్ళు మూసుకున్నాడు. నేను నిటారుగా కూర్చుని చేస్తూనే ఉన్నా. ఆ సమయంలో దూరంగా, మరి బహుశా దగ్గరకు కనపడితే భయపడతామనుకున్నారో ఏమో, కొంచెం దూరంగా చూశాను. అంటే అప్పుడు అలంకార హైమక్కయ్య రూపు ఉండేది కదా, అదే రూపంతో నాకు దరిదాపు ఒక పావుగంట సేపు కనపడింది. నేను వీడిని లేపాను కూడా చూడమని, కానీ అతను ఆ సమయానికి మరి అతనికి అదృష్టం లేదేమో, లేవలేదు. అట్లా ఒక పావుగంట తర్వాత ఇంకా మళ్ళీ కనపడలేదు నాకు. మిగతా సమయాన్ని ముగించుకుని ఇంటికి వెళ్ళాను నేను. ఇప్పుడు అఖండనామం జరుగుతున్న తోటే మీకు ఎక్కడ కనపడింది? అప్పుడు ఇటు పక్కన తోట ఉన్న చోట పాక ఉండేది. ఇప్పుడు నాగేశ్వర ఆలయం ఉన్న ప్రదేశంలో కనపడిందండి నాకు. ఇప్పుడు నాగేశ్వర ఆలయం కట్టింది. అంటే అక్కయ్య హైమక్కయ్య అక్కడ అంత దూరంలో కనపట్టే కానీ ఆవిడ ఎట్లా నడవడం మాట్లాడడం ఏమీ లేదు. ఒక తెర మీద కనుక ఒక ఇది ఫోకస్ చేసినట్లు కనపడడం జరిగింది. మొదటి దర్శనం అది నాకు. తర్వాత చాలాసార్లు కూడా హైమక్కయ్య కనపడింది. అంటే అది స్వప్న దర్శనాలు ఎక్కువ. దర్శనాలే మీరు తర్వాత ప్రత్యక్షంగా చూసింది మాత్రం అది. ఆ రోజుల్లో మీరు 10వ ఏటనే ఇటు ప్రైవేట్ ఇంగ్లీష్ అది నేర్చుకుంటూ ఇటు పక్క నామం చేస్తూ ఈ రకంగా గడిపేవారు. తర్వాత మీ చదువు ఎట్లా సాగింది? తర్వాత 5th క్లాస్ అయిపోయి 6th క్లాస్ అడ్మిషన్స్ అప్పుడు మళ్ళీ మా నాన్నగారు మా గ్రామం పల్లపట్ల వెళ్ళి అక్కడ పాఠశాలలో సర్టిఫికెట్ తీసుకురావడం జరిగింది. తర్వాత రేటూరు హై స్కూల్లో చదువుకున్నాను. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అక్కడ చదువుకున్నాను. 6వ తరగతిలో ఉన్నటువంటి రోజుల్లో, ఈ మొదటి రోజుల్లో ఒక అమ్మ మీద కూడా ఒక రూమర్ జరుగుతూ ఉండేది, దొంగ నోట్లు ముద్రిస్తున్నారు అన్నటువంటిది. జిల్లాలో ముద్రిస్తుంది అని ఒక నన్ను ముఖ్యంగా మిగతా వాళ్ళని, మరి నాతో పాటు కొమరవోలు రవి కూడా చదువుతూ ఉండేవాడు. నేను 6th చదువుతున్నవాడికి సదాశివ 10th చదువుతున్నాడు అప్పుడు. మరి వాళ్ళని ఏమన్నా అనేవాళ్ళో లేదో తెలియదు, నేను ఎప్పుడు వాళ్ళని సంప్రదించలేదు కూడా. నన్ను మాత్రం విపరీతంగా ఎగతాళి చేసేవాళ్ళు ఈ విషయంగా. మీరు జిల్లాలో అమ్మ దగ్గర నుంచి వస్తున్నారు కాబట్టి ఆవిడ దొంగ నోట్లు కొడుతుంది అని చెప్పేది చుట్టుపక్కల అని ఆమెని అరెస్ట్ చేసి పోలీసులు జైల్లో పెట్టారని ఇట్లా నా దగ్గర అంటుండేవాళ్ళు. నేనేమో బాగా ఉడుక్కునేవాడిని. నేను ఇప్పుడే ఏం కాదు, మీరు అబద్ధం చెబుతున్నారు, అంతా వట్టిదే అని. అంటే పిల్లల దగ్గర నుంచి టీచర్స్ వరకు అందరూ అదే మాట అంటూ ఉండేవాళ్ళు. సాధారణంగా పిల్లలు ఎగతాళి చేస్తూ ఉంటే మరి టీచర్లు కోపడాలి, వాళ్ళే అంటుండేవాళ్ళు. నేను ఉడుక్కుని ఏం కాదు, అంతా వట్టిదే, మేము వచ్చేటప్పుడు కూడా చూశాను, మా అమ్మగారు అక్కడే ఉన్నారు అంటుండేవాళ్ళు. కాదు నువ్వు ఇటు రాగానే ఆమెను పట్టుకెళ్ళారు అనేవాళ్ళు. ఇంకా సాయంత్రం చాలా స్పీడ్గా వచ్చేవాడిని ఇక్కడికి. ఇట్లా కొద్ది రోజులు అయిన తర్వాత నేను చాలా సంకటపడ్డా మనసులో. మరి కారణమేమో నాకైతే తెలియదు కానీ ఆ తర్వాత నెల రోజులకి హెడ్ మాస్టర్ దగ్గర నుండి చివరి టీచర్ వరకు అందరినీ ట్రాన్స్ఫర్ చేసి మొత్తం కొత్త వాళ్ళని వేశారు అక్కడ. నాకు పీడ వదిలిపోయింది ఆ తర్వాత. నాకు ముందు ప్రశాంతంగా జరిగింది అన్నట్టు, ఈ గోల లేకుండా. ఇప్పుడు అమ్మని ఆ రకంగా అంటాం అనేది మీకు మనసుకు చిన్నప్పుడే బాధ వేసింది? చాలా బాధ అనిపించేది. అనిపించడం కాదు, ఒకరిని కొట్టారు టీచర్లు కాబట్టి, ఆవిడ మీకంటే పెద్దవాళ్ళు కాబట్టి మీరే మిమ్మల్ని కొడతారు కాబట్టి కొట్టే పరిస్థితి అది. ఇక మౌనంగా భరించడం అయిందంటే. భరించడం అయిపోయింది. తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇక్కడ సాంస్క్రిట్ కాలేజీలో సాంస్క్రిట్ చదువుకున్నాను. అది యాక్చువల్గా అయితే సాంస్క్రిట్ కాలేజీలో చేరడం నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మొదట నాకు వేరే అంబిషన్స్ ఉండేవి. నేను స్కూల్ 1st, 2nd వస్తుండేవాడిని అక్కడ హై స్కూల్లో కూడా. దాని మీద నాకు కొంచెం ఆ రూట్లో చదువుకోవాలనేటువంటి ఆసక్తి ఉండేది. సరే, కారణాలు ఏవైనా కానీ ఒకళ్ళని అనడం అనవసరము. సాంస్క్రిట్ కాలేజీలో చేరడం అయింది. ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు మీ వృత్తి? నేను ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్లో సాంస్క్రిట్ లెక్చరర్గా చేస్తున్నాను. ప్రస్తుతం నాగార్జున సాగర్. మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఎంఏ పిహెచ్డి. సాంస్క్రిట్లోనే పిహెచ్డి చేశాను నేను. మీకు అప్పుడు అసంతృప్తి ఉంది, ప్రస్తుతం కూడా అసంతృప్తి కొనసాగుతుందా, తృప్తిగా ఉన్నారా? అయితే సాంస్క్రిట్ చదువుకోవడం వలన నాలో ఒక గొప్ప మానసిక వికాసం అనేది అయితే కలిగింది. అసంతృప్తి అంటే సాంస్క్రిట్ మీద చదువుకునే పిల్లలకు కానీ కొలీగ్స్కి కానీ పెద్ద విలువ లేకపోవడం అనేటువంటిది నా ఎఫర్ట్స్కి విలువ లేకుండా పోతుందన్న అసంతృప్తి తప్ప సాంస్క్రిట్ లెక్చరర్గా ఉన్నందుకు అసంతృప్తి లేదు. కాకపోతే ఏంటంటే మిగతా సబ్జెక్ట్స్ కొన్నంత వాల్యూ దీనికి ఇవ్వకపోవడం అనేటువంటిదే అసంతృప్తి అనిపిస్తుంది. మిగతా సబ్జెక్ట్స్ కొన్నంత విలువ ప్రపంచం ఇవ్వట్లేదనే బాధతో అసంతృప్తి ఉంది అంతే. వాస్తవంగా అయితే కాదు. ఏదైనా ఒకవేళ అసంతృప్తి ఉన్నా కూడా
ఆధ్యాత్మికంగా మీరు కూడా దాదాపు ఒక 50 సంవత్సరాలు దాటి ఉన్న వ్యక్తులు ప్రస్తుతం కాస్త సాధన చేస్తున్నారు. ఆధ్యాత్మికంగా పుస్తకాలు చదువుకుని ఉండొచ్చు, సాంస్క్రిట్లో చాలా చదువుకుని ఉండొచ్చు, అమ్మ దగ్గర పెరిగారు, అమ్మ దైవాన్ని నమ్ముతున్నారు. తృప్తికి అసంతృప్తికి కారణం ఎవరని మీ భావన? నా ఫేట్ అది. ఏమిటి అని భావన? నా విధి అలా ఉంది అనుకుంటూ ఉంటాను అంతే. విధికి ఎవరు కారణం? ఎవరు ఉండరు కారణం. విధికి విధే కారణం. విధికి వేరే ఎవరు కారణం ఉండరు. ఎందుకంటే ఒక సంఘటన జరగడం అనేటువంటిది ఏ ఒక్క దాని మీద ఆధారపడి జరగదు. 4 కలిస్తేనే ఆ సంఘటన జరుగుతుంది. ఒకడు జారిపడ్డాడు అని అంటే వీడు ఆ టైంకి అక్కడికి వెళ్ళి ఉండాలి, అక్కడ తడి ఉండాలి, జారే లక్షణం బండకు ఉండాలి, ఇన్ని జరిగితేనే జారిపడడం జరుగుతుంది. కనుక 2 లక్షణాలు 2 రకాలు ఉన్నాయి. దీంట్లో ఏంటంటే సైన్స్ కొంత చెబుతుంది. మనం దీన్ని అమ్మల గురించి డివేట్ అయ్యి మాట్లాడుతున్నామో, మీరు మాట్లాడుతున్నారు కాబట్టి అవసరమైతే ఈ సంభాషణ ఉంచుతాం, లేకపోతే తీసివేస్తాము. దీని గురించి కాదు. సైన్సు ఒక కారణాన్ని కార్యాన్ని 2 చూపిస్తుంది. కానీ స్పిరిచువాలిటీ లేదు. భగవంతుడు నిర్ణయించాడు, సృష్టి భగవంతుడి నిర్ణయం. ఆ నిర్ణయం ప్రకారం మంచి చెడు, విధి విధానము, నిర్ణయము, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక దీంట్లో ఎవరు చెప్పినా ఏం చెప్పినా పడికట్టు పదాలు, కొన్ని మీకు సూత్రాలు లాంటివి. ఆ సూత్ర ప్రకారంగా మనం ఆధ్యాత్మిక గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి తృప్తి కానీ అసంతృప్తి కానీ మనస్సు ఆనందపడటానికి కానీ ఏదైనా కానీ కారణం ఒకటే. దాన్ని విధి అను విధానమును భగవంతుడు. అయితే ఒకటి ఇక్కడ ఈ అసంతృప్తి అనేటువంటిది నాకు దాన్ని నేను ఛానలైజ్ చేసుకున్నాను. అసంతృప్తిని అదేదో సాధించలేకపోయిన ఇన్ఫీరియారిటీగా నేనేం పెట్టుకోలేదు దాన్ని. ఆ అసంతృప్తితోటి ఈ సైన్సెస్కి సంబంధించినటువంటివి ఏమన్నా వచ్చినప్పుడు చదవడం అనేది నాకు ఆధ్యాత్మికము భౌతికము వేరు కాదు అన్నటువంటి విషయం అర్థమైంది దానివలన. ఎందుకంటే అదే ఇప్పుడు అది వాక్యం విని తెలుసుకోవడం వేరు, అనుభవం ద్వారా అంటే ఆ దర్శనం వేరు. వాక్యం తెలుసుకోవచ్చు, ఆ విషయం దర్శనం అవడం అనేటువంటిది అతనికి అనుభూతిగా మారుతుంది. కనుక నాకు ఆ రకమైన దర్శనం కూడా అయింది. భౌతికము ఆధ్యాత్మిక అనేటువంటి వేరు కాదని అమ్మ చెప్పినటువంటి విషయం ఎందుకు వేరు కాదు అనేటువంటిది ఈ సైన్సెస్కి సంబంధించినటువంటివి చదివినందువలన నాకు ఆ రెండింటికి ఉన్నటువంటి రిలేటివిటీ ఏమిటి అని అర్థమయ్యి నేను నా స్టూడెంట్స్కి కూడాను ఆ రకమైనటువంటి రీతిలో చెప్పడం అనేది కూడా అంటే నా టీచింగ్లో ఇట్లాంటివి కూడా అందులో వస్తూ ఉంటాయి. అంటే దీనివల్ల ఏమైందంటే పిల్లలకి సాంస్క్రిట్ ఒకటే కాకుండా మిగతా సబ్జెక్టులు చదువుకోవడంలో అని సౌకర్యం చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. నాకు అందుకు ఉపయోగపడింది అది. బాగుంది. మీరు సాంస్క్రిట్ చదువుకున్నారు, తర్వాత మీకు ఎట్లా మీ ఉద్యోగం అది వచ్చే ప్రాసెస్లో మీకు అమ్మ ఇచ్చిన అనుభవాలు కానీ లేకపోతే అమ్మ అనుగ్రహంతో మీకు ఇవి జరిగినవి ఏమైనా ఉంటే మీరు చెప్పండి. నాకు చదువుకు సంబంధించినటువంటి విషయంలో మామూలుగా నేను సాంస్క్రిట్ చదువుకుంటూ ఏం చేశానంటే అప్పట్లో సాంస్క్రిట్ మీద ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్న కారణంగా తర్వాత మనసులో ఉన్నటువంటి వేరే చదువులకు సంబంధించిన ఆరాటం వలన కానీ నేను కొమరవాల్ రవి ఇంటర్మీడియట్ ప్రైవేట్గా రాసి పాస్ అయ్యాం. హెచ్ఈసి గ్రూప్ తీసుకుని సాంస్క్రిట్ చదువుతూనే ఒకళ్ళనొకళ్ళు ప్రోత్సహించుకుంటూ ఇంటర్మీడియట్ ప్రైవేట్గా రాసి హెచ్ఈసి గ్రూప్ మీద రాసి పాస్ అయినాము. రవి తర్వాత సాంస్క్రిట్ మధ్యలోనే వదిలేసేసి ఆయన బీకామ్ రెగ్యులర్గా చేశాడు. నేను సాంస్క్రిట్ పూర్తి చేసి తర్వాత బీకామ్ రెగ్యులర్గా చేసి బీకామ్ పాస్ అయిన తర్వాత టీచర్ ట్రైనింగ్ చేసి ఉంటే ఈ సాంస్క్రిట్కి ఉపయోగం లేకపోతే అది వేస్ట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో నేను అమ్మ దగ్గరికి వెళ్ళి ఈ శిక్షాశాస్త్రి చేసి రావడం కోసమని అమ్మకు చెప్పడము. అమ్మ దగ్గర ఆ సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి సంభాషణ కూడా జరిగింది. చెప్పండి. యాక్చువల్గా నేను అప్పట్లో చాలా సన్నగా రివటలాగా ఉండేవాడిని, చూస్తేనే జాలి కలిగేట్లు. ఇప్పట్లాగా ఉండేవాడిని కాదు, అసలు ఊహించలేరు ఎవరు కూడాను. చాలా సన్నగా ఉండేవాడిని. అయితే ఇక్కడ జరిగినటువంటి అన్ని కార్యక్రమాలలో ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా పాల్గొంటుండేవాడిని. ఇప్పుడు నీళ్లు మోసుకొచ్చే విషయం కానీ లేకపోతే పందిళ్ళు వేయడము, ఈ అలంకారం చేయడం, డయాస్ అలంకారం చేయడం కానీ ఇట్లాంటి పనులలో పాల్గొంటుండేవాడిని అందరితోటి. ఏ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళు కాస్త వివరంగా చెప్పండి. మామూలుగా ఇప్పుడు ఫంక్షన్స్ అప్పుడు ఈ పందిళ్ళు వేయడము, తర్వాత అమ్మ డయాస్ని అలంకరించడము, చాందిని అప్పట్లో మొదట్లో కొద్ది రోజులు జొన్నాభట్ల రాము అని ఆయన నాయకత్వం వహించేవారు. ఆ తర్వాత చంద్రం అని ఇక్కడ కాలేజీలో కూడా కొన్నాళ్ళు పీడీగా చేయడం జరిగింది, ఆయన నాయకత్వం వహించేవారు. ఎం చంద్రమోహన్ ఆయన నాయకత్వంలో కూడా చేస్తుండేవాళ్ళము. సరే అక్కడ చేయించే వాళ్ళు ఎవరైనా కానీ
ఫలానా పని చేయాలి అని పిలిచినప్పుడల్లా ఒక్కసారి కూడా ఎగ్గొట్టడం కానీ మధ్యలోనే వెళ్ళిపోవడం కానీ చేయకుండా పూర్తయ్యే వరకు చేస్తూ ఉండేవాడిని. చేసిన తర్వాత దాని గురించి ఎవరితో మాట్లాడేవాడిని కాదు, కాముగా ఊరుకుండిపోయాడు. అక్కడికి ఆ పని అయిపోయింది. ఒక కరెంటు పోవడం వగైరాలు జరిగి నీళ్ళకి ఇబ్బంది అయితే మరి అందరూ బండి కట్టుకొని చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చేప్పుడు వాళ్ళందరితో పాటు నేను కూడా వెళ్ళి గుండిగలుతోటి పైకి నీళ్లు తీసుకెళ్ళడం ఇట్లాంటివన్నీ చేసేవాడిని. తర్వాత వడ్డనలు చేయడము, పూర్తిగా వచ్చినటువంటి యాత్రికులు అందరూ కూడాను భోజనాలు చేయడం పూర్తయింది. ఇంకా వడ్డనలు చేసిన వాళ్ళు మాత్రమే భోజనం చేయవలసి ఉంది, ఇక వాళ్ళు తినచ్చు అన్న తర్వాతనే మేము అందరం తినడం జరిగేది. అట్లా నేను కూడా వాళ్ళతో పాటు తింటుండేవాడిని. అట్లాగా ఆ పని చేసేటప్పుడు మాత్రం వీలైనంత వరకు కాముగా చేసి కాముగా వెళ్ళిపోతుండేవాడిని అంతే. అప్పుడు ఈ అమ్మ అందరింట్లో ఏ సేవ అవసరమో ఆ సేవ అంతా చేశాను, ఏ ఒక్కటి పాలు పోకుండా. బాగుంది. సెలవుల్లో కూడాను స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినా మేము ఇక్కడ ఉండేవాళ్ళమే కాబట్టి ఇక్కడే ఉండేవాడిని. సెలవుల్లో బంధువుల ఇంటికి వెళ్ళడం అనేది కూడా పెద్దగా ఉండేది కాదు, అందువల్ల ఇక్కడ ఉండేవాడిని. మే 5 అమ్మ కళ్యాణం. అమ్మతో ప్రత్యేక సంభాషణ చేసినారు దాని గురించి? నేను శిక్షాశాస్త్రి చేయడానికి వెళ్ళేటప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఇట్లా శిక్షాశాస్త్రి చేయడానికి వెళ్తున్నానమ్మా అని అంటే, మరి భోజనం ఏం చేస్తావు అని అడిగారు. వండుకోవడానికి కావాల్సిన సామాన్లను అయితే తీసుకెళ్తున్నాను, నాకు మాత్రం వంట రాదు, సామాన్లు అయితే తీసుకెళ్తున్నాను, అక్కడ ఎట్లా వీలైతే అట్లా చేస్తానని చెప్పాను అన్నాను. కాదు నాన్న, నువ్వు బాగా తిను, ఇట్లా ఉంటే ఎట్లా అన్నారు. సన్నగా ఉండేవాడిని, బాగా తిను అన్నారు. నాకు తినబుద్ధి కాదమ్మా, తినబుద్ధి అయితే ఎందుకు తినను, నేను తినబుద్ధి కాదు అందుకనే తినడం లేదు అని అంటే, అట్లా కాదు నువ్వు తిను, బాగా తిను. మీ నాన్న డబ్బులు ఇవ్వడాన్ని పంపించడాన్ని ఏమన్నా అనుకుంటున్నాయేమో, అందుకేవాడు ఇస్తాడులే, తిను, బాగా తిను, బాగా తిను, బాగా తిను అని 2-3 సార్లు అన్నారు. సరే అమ్మ అయితే అన్న. ఇంకా ఇక్కడికి వెళ్ళబోయే ముందరే దసరాలలో అమ్మ దగ్గరనే నాకు ఉపనయనమైంది అన్నయ్య గారు. 83 ఫిబ్రవరి 20 ఉపనయనం అమ్మ దగ్గరనే ఉపనయనం చేశారు. అప్పుడు అందరికీ సామూహిక ఉపనయనాలు జరిగినప్పుడు నేను ముందు నాకు తెలియదు, బహుశా అమ్మ ప్రేరణ అనే అనిపిస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు కూడా. నేను ఎక్కడో తిరుగుతున్నవాడిని, ఎందుకో ఉన్నటువంటి షెడ్లోకి వచ్చాడికి అందరూ కూడాను పసుపచ్చ బట్టలు కట్టుకుని ఉన్నారు. ఏంటి సంగతి అంటే, అమ్మ అందరికీ ఉపనయనం చేస్తున్నారు అని అనగానే వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి నేను కూడా అవి కట్టుకుని వచ్చేసి లైన్లోకి పోయి నేను కూడా అమ్మ దగ్గర ఉపనయనం చేయించుకున్నాను. మరి మీ అమ్మ నాన్నగారు చెప్పలేదా? ఇక వాళ్ళతో పనే లేదు నాకు అనిపించింది, ఎందుకో ఏదో లాగినట్లు అనిపించింది. నేను కూడా చేయించుకోవాలన్న ఆరాటం కలిగి మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఇట్లా అందరూ ఉపనయనం చేయించుకుంటున్నారట, నేను చేయించుకుంటాను, నాకు కొత్తవి ఏమన్నా ఉంటే ఇవ్వు అని. సరే ఆమె తీసిచ్చింది, కట్టుకుని వచ్చేసేసి చేయించేసుకున్నాను అంతే. చాలా గొప్పగా ఉంది. అట్లా ఉపనయనము హఠాత్తుగా నిర్ణయం జరిగి హఠాత్తుగా చేసుకోవడం జరిగింది. అట్లా అయిన తర్వాత నాకు మొట్టమొదటిగా అంటే భౌతికమైనటువంటి సౌకర్యాలు కలిగించేటువంటి అనుభవాలు ఒక రకమైతే, మానసిక పరివర్తన లేదా ఆధ్యాత్మిక పరమైనటువంటి స్పందన ఇట్లాంటివి కలిగించేటువంటి అనుభవాల్లో ఒకటి నాకు దసరాలలో జరిగిందండి. చెప్పండి. ఉపనయనం అయిన తర్వాత వచ్చినటువంటి ఫిబ్రవరిలో ఉపనయనమైంది. అక్టోబర్లో దసరాలలో నేను ప్రతి దసరాలలో కూడాను చాలా తీవ్రంగా చేసేవాడిని పూజలు. ఎవరికి తెలియదు ఆ సంగతి అయితే. అష్టమి, సప్తమి, అష్టమి, నవమి 3 రోజులు అయితే అసలు అన్నం ఏమి తినేవాడిని కాదు, ఒక పూట కూడా తినేవాడిని కాదు. తినకుండా ఉపవాసంతో చేసేవాడిని. 3 కాలాల్లో పూజలకు వెళ్ళేవాడిని, కూర్చొని చేస్తూ ఉండేవాడిని. అట్లా చేస్తూ ఉన్నప్పుడు ఒకళ్ళు పెద్దగా చదువుతూ ఉంటే మేమందరం బీజాక్షరాలు చెప్తూ చేస్తుండేవాళ్ళము. ఇప్పుడు మీ గురించే చెప్పడం అవుతుంది అందులో. రావూరి ప్రసాద్ అని మీ గురించి చెప్పడం జరుగుతుంది. మీరు అప్పుడు నామాలు చదువుతూ ఉన్నారు, అవన్నీ సహస్రనామాలు. నేను పక్కన కూర్చుని ఈ బీజాక్షరాలు పెద్దగా చెబుతూ ఉన్నాను. అంటే వీపుని నిటారుగా పెట్టి ఆ పూజ జరిగేంతసేపు ప్రతిసారి అలాగే కూర్చునేవాడిని. అట్లే నిటారుగా కూర్చుని ఆ కుంకుమ వేస్తూ ఆ పాదుకల మీద దృష్టి నిలిపి చేస్తూ ఉన్నాను పెద్దగా చెబుతూ. సగం అయ్యేసరికి మీకు వివశత్వం కలిగి చాలా పెద్దగా చెప్పడం మొదలెట్టారు. అదే స్థాయిలో నేను బీజాక్షరాలు చెబుతూ ఉన్నాను. అంతా అయిపోయిన తర్వాత ఎందుకో తెలియదురా చాలా ఆవేశం కలిగింది అన్నారు మీరు. ఎందుకో కలిగిందో నాకు తెలుసు, ఎందుకంటే కరెక్ట్గా అదే టైంలో నాకు జ్ఞాననేత్రం ఓపెన్ అయింది. అప్పటి నుంచి కొంచెము ఇట్లాంటి విషయాలు కొంత తేలిగ్గా తెలియడము అనేటువంటిది బాగా జరుగుతూ ఉంది. సాధారణంగా యువకులందరికీ ఉన్నట్లుగానే మొదట్లో నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం ఉండేది, చాలా తీవ్రంగా చేస్తుండేవాడిని. అయితే ఎవరికి చెప్పేవాడిని కాదు, ఎవరికి తెలియదు.
నా దారి నేను చేసుకుంటుండేవాడిని. ఆ తర్వాత ఈ దసరాలలో అమ్మ దగ్గర ఉపనయనం చేసుకోవడము అంటే ఆ ఏకాగ్రత అనేటువంటిది మొదటి నుండి సాధనగా ఉండడం కారణం కావచ్చు. ఆ ఆంజనేయ స్వామి మీద ఇష్టంతో చేస్తున్నటువంటి దానివల్ల అక్కడ సన్నివేశం కావచ్చు, అమ్మ అనుగ్రహం కావచ్చు, ఏదైనా కానీ కొంత నాకు ఈ ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు తేలికగా అర్థమయ్యేటువంటి స్థితి అప్పుడు కలిగింది. అక్కడి నుంచి ఒక చిన్న నాలాంటి తెలియని వాడికి అర్థమయ్యే కావటం కోసంగా వేసేది ఇది. సహజంగా ఇప్పుడు అనుభూతం ఏది, జ్ఞాననేత్రం అంటే ఏమిటో అనుభవం వచ్చినవాడు తెలుస్తుంది. తెలియని వాడికి జ్ఞాననేత్రం ఓపెన్ కావటం అంటే ఏమిటి, అంత ముందుకి తర్వాతకి వచ్చే వ్యత్యాసము తెలుసుకున్న వాళ్ళకి తెలియనప్పటికీ తెలుసుకున్నప్పటికీ మీకు అది కలిగిందన్నారు కాబట్టి దాని గురించి వివరించండి. అంటే సాధారణంగా ఏ విషయాలైనా కానీ ఒక విషయంగా తెలియడం అనేటువంటిది భౌతికమైనటువంటి జ్ఞానంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఎవరికన్నా ఒక లడ్డు ఇస్తే దాన్ని తింటూనో అది బాగుంది లేదనేటువంటి దాని వరకే ఆలోచిస్తారు. కానీ కొంచెం దాని గురించినటువంటి డీప్ థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఇది ఎక్కడ తయారు చేశారు, ఎవరు చేశారు, ఏ షాపులో తెచ్చారనో ఇట్లాంటి వివరాల్లోకి పోతారు కదా. అట్లాగే ఏంటంటే ఏ విషయం గురించి అయినా సరే పైపైన మామూలుగా వాక్యాలు చదవడం, బుద్ధి స్పందనతోటి అక్కడికి సంతోషపడి ఊరుకోవడం అనేటువంటిది కాకుండా దాని గురించి ఇంకా బాగా తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన, దానికోసం ఆరాటము, ప్రయత్నం అనేటువంటివి అక్కడి నుంచి మొదలైంది నాకు. అంటే లోతుగా ప్రతి విషయాన్ని అధ్యయనం చేసే స్థితి అనుకోవచ్చా? అంతే, లోతుగా అధ్యయనం చేసే స్థితి. అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు కేవలం ఆ విషయాలుగా కాకుండా వాటి యొక్క ఆంతర్యం ఏమిటి అనేటువంటిది దృశ్యమానం అవ్వడం అట్లా కూడా జరుగుతూ ఉండేది. నేను శిక్షాశాస్త్రి చేసే రోజుల్లో కూడా ఫైనల్ లెసన్ కోసం అని చెప్పి సాంస్క్రిట్లో ఒక శ్లోకం తీసుకున్నాను. అప్పటికి కూడా కొంత ముందున్నటువంటి దీనివల్ల నాకు ఆంజనేయ స్వామి అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఈ పంచముఖ ఆంజనేయునికి సంబంధించినటువంటి శ్లోకం అది, పంచాస్యమచ్యుతం అనేక విచిత్ర వీర్యం అంటూ వస్తుంది. ఆ శ్లోకంలో దానికి సంబంధించిన లెసన్ ప్లాన్ తయారు చేస్తూ ఉన్నప్పుడు కొంతసేపు సగం దూరం అయిన తర్వాత నాకు ఇక్కడ ఆంజనేయ స్వామి కనపడడం మొదలైంది. అంత డీప్ కాన్సన్ట్రేషను, తర్వాత దేన్ని చదువుతున్నామో, దేన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నామో దానికి సంబంధించినటువంటిది దృశ్యమానం అవ్వడం అనేటువంటిది మొదలైంది అప్పటి నుంచి. అంటే పూర్తిగా లోతుగా అధ్యయనం చేయటం మొదలెట్టిన తర్వాత అధ్యయనంతో పాటు దృశ్యం కూడా దాంతో పాటు కనపడుతున్నది. నేను నేర్చుకున్న ప్రతి విషయము కూడాను నేను సొంతగా నేర్చుకున్నది ఒక రకంగా, అంటే భౌతికంగా చెప్పుకుంటే సొంతగా నేర్చుకున్నది. ఇప్పుడు నేను స్పోర్ట్స్, గేమ్స్ ఇట్లాంటి వాటిల్లో కూడాను చాలా వాటిలో ప్రైజులు తెచ్చుకోవడం జరిగింది ప్రతి సంవత్సరము కూడా. చాలామంది ఇప్పుడు అదే దాని మీద పీడీలుగా చేస్తున్నటువంటి వాళ్ళు కూడా గొప్ప చెప్పుకోవడం కాదు కానీ వాళ్ళతో సమానంగా నేను ఆడగలను. అది కొంతమంది నాకు సాటి రారు కూడాను. ఇవన్నీ కూడా సొంతగా నేర్చుకున్నవి, ఒకళ్ళు ఇట్లా అని చెప్పినటువంటివి కాదు. ఒకళ్ళు ఎక్కడో చూసి కానీ విని కానీ కేవలం విని నేర్చుకున్నటువంటిది కూడా ఉన్నది. ఈ కబడ్డీ ఆడేటువంటి దాంట్లో ఒక అతను వాడిని కింద పడనీయడండి, ఆయనకి దెబ్బ తగలదు, వచ్చిన వాడికి దెబ్బ తగలదు, అంత బాగా ఆడతాడు అని అంటే అది ఎట్లా సాధ్యమో అని ఆలోచించి అట్లా నేను ఆడడం నేర్చుకున్నాను. నేను కబడ్డీ ఆడేటప్పుడు కూడాను ఇంకా నాకు ఇంకోళ్ళ సహాయం అవసరం లేదు. అంటే దీంట్లో అంటే ఈ రకమైనటువంటి తెలుసుకోవటం అడుగుతున్నాను, లౌకికము ఆధ్యాత్మికము రెండు తేడా లేకుండా డీప్గా ఇన్వాల్వ్ అవ్వటం, జ్ఞాననేత్రం అనేది దీంట్లో ఉపయోగపడింది అంటారా? అంతే అన్ని విషయాల్లో నాకు అది ఉపయోగపడుతూ ఉన్నది. చెప్పండి. అట్లా ఆ ఉపయోగపడడం అనేది అంటే మొదటిసారి అక్కడి నుంచి ఆ తర్వాత అమ్మ ఈ శిక్షాశాస్త్రికి వెళ్ళేటువంటి తర్వాత బీకామ్ చేయడానికి వెళ్ళేటప్పుడు కూడాను అమ్మ అంగీకారంతో చేయడం జరిగింది. అది అయిపోయిన శిక్షాశాస్త్రికి వెళ్ళేటప్పుడు కూడా అమ్మ పక్కన ఉన్న వాళ్ళతోటి విశేషంగా చెప్పడం. అట్లాగే ఒకసారి నేను ఈ జీవిత మహోదధిలో తరంగాలు కూడాను బాగా చదివేవాడిని. చదివినప్పుడు నేను చాలా సందర్భాలలో నాకు కొన్ని విషయాలు చదివినప్పుడు కొంత దుఃఖం కూడా వచ్చేది. నాకు ఇది అర్థం కాక నేను హనుమాబాబు గారి కూడా ఒకసారి అడగడం జరిగింది, హనుమాబు మేస్టార్ని. ఇప్పుడు రామాయణంలోనూ ఇట్లాంటి సంఘటనలు ఉన్నాయన్నయ్య, ఆ రామాయణం చదివినప్పుడు పెద్దగా అనిపించలేదు, కానీ అమ్మ తరంగాలు చదివినప్పుడు మాత్రం చాలా సందర్భాల్లో నాకు దుఃఖం అనిపించింది. కొన్ని ఘట్టాలు చదివినప్పుడు ఏమిటి తేడా అని నేను ఆయన అడగడం జరిగింది. అంటే ఇది మనకి దగ్గరలో ఉన్నటువంటిదిను, అమ్మ ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా, అందువలన కావచ్చు అన్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది. అట్లా తరంగాలు చదివినప్పుడు అయితే ఒక ఘట్టం దగ్గర నేను ఇది నిజంగా జరిగినయ్యా అన్నటువంటి ఒక ఆలోచన వచ్చింది నాకు. కవిత్వం రాశారా నిజంగా జరిగినయ్యా.
నేను ఒకసారి ఇట్లాగే అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఘట్టం గుర్తుంటే చెబుతారు అది ఎప్పటిదో ఏ ఘట్టం చెబుతారా అంటే గుర్తు మీకు అనిపించిన ఘట్టం దత్తన్నయ్య గారి ఫాదర్ ఉన్నారు కదా రామబ్రహ్మం ఆయన వెళ్ళడము అమ్మ ఆయనతో కలిసి వెళ్ళడము ఆయన వాసుదాస స్వామి ఎవరి దగ్గరికి వెళ్ళడము అనేటువంటిది వచ్చి ఆయన రామబ్రహ్మం గారి అంటే దత్తన్నయ్య గారి ఫాదర్ కాబట్టి అన్నయ్య ఖచ్చితంగా తెలిసి ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఆయన అడిగాను. అడిగితే సరే ఆయన పాజిటివ్గానే చెప్పారు దాని గురించి. కానీ లోపల నాకు ఇంకా సందేహం ఏమన్నా ఉందేమో తెలియదు మరి మొత్తానికి. నేను ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు వాత్సల్యాలయంలో మంచం మీద కూర్చుని ఉన్నారు అమ్మ, పక్కన గోపాల్ అన్నయ్య కూర్చున్నారు, ఆ పక్కన శేషక్కయ్య ఉన్నది, ఇంకెవరో 2-3 ఉన్నారు. నేను వెళ్ళి నమస్కారం చేసుకున్నాను. అమ్మ కూర్చున్న దానికి ఒక 2 అడుగుల దూరంలో గోపాల్ అన్నయ్య ఉన్నాడు, 1 అడుగు దూరంలో నేనున్నాను. నమస్కారం చేసుకుని అట్లా కూర్చొని లేవబోతూ ఉండగా అమ్మ నా వంక ఇట్లా పక్కకు చూస్తూ జీవిత మహోదధిలో తరంగాల్లోని సంఘటనలన్నీ కూడాను ఇవన్నీ కరెక్టేనా అని చెప్పి రామకృష్ణ అన్నయ్య రాఘవరామ ఆయన అడిగినట్లు, ఆయన చదివి అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయని చెప్పినట్లు, ఆయన సర్టిఫై చేశారన్నట్లుగా చెప్పారనమాట అమ్మ నాతో. అంటే నా వంక ఇలా క్లియర్ అంటే చూస్తూ రాఘవరామయ్యకి ఇస్తే అన్నీ చదివి అవన్నీ కూడా వాస్తవమేనని చెప్పి చెప్పాడు. అంటే రాఘవరామయ్య అమ్మకి భౌతికంగా అన్నయ్య గారు అమ్మకంటే 10 సంవత్సరాలు పెద్ద ఆయన చేసి ఆయన ఆ రోజు చూశాడు కాబట్టి కరెక్ట్ ప్రత్యక్షంగా ఆయనకి తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన్ని అడిగినట్లు ఆయన అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయని చెప్పినట్టుగా నాకు చెప్పారు. చెప్పినప్పుడు అసలు ఈ మాట ఎందుకు వచ్చింది అనేటువంటి చర్చ జరగాలి కదా. గోపాల్ అన్నయ్య వాళ్ళు అక్కడే ఉన్నారు, కానీ వాళ్ళకి వినపడినట్లుగా వాళ్ళు మామూలుగా కూర్చుని ఉన్నారు. నాకు వినపడింది, బహుశా నాకు మాత్రమే వినపడేట్లుగా చెప్పిందేమో అనుకున్నాను. అంటే ఆ సందేహం కలిగింది మీకు, సమాధానం నాకే వచ్చింది, వాళ్ళకి వినపడలేదనే అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే చర్చ ఇప్పుడు ఏంటిది ఎందుకు వచ్చింది ఆ మాట అనేది మాట్లాడేవాళ్ళు కదా అని అనుకున్నాను నేను. అంతేగా, కరెక్ట్, చాలా బాగుంది. మీకు ఆ ఉద్యోగం అది మిగతా కార్యక్రమం ప్రాసెస్ మీరు చదువుకోవటం, అమ్మ మీ ఎందు ప్రత్యేకంగా ఏదన్నా సాధనాపరంగా కానీ లౌకికంగా పనులు కానీ మీ గుర్తున్నంతలో గుర్తుంచుకోదగ్గవి చెప్పి చేయించినవి ఏమైనా ఉన్నాయా? అవి ప్రత్యేకించి అమ్మ నాకేం చెప్పలేదండి, నువ్వు ఇది చేయమని కానీ. అంటే అసలు భౌతికమైన పనులు కూడా నువ్వు ఇది చేయమని కానీ, లేకపోతే నువ్వు ఇదో సాధన చేయమని కానీ ఇట్లా ఏమీ లేదు. అయితే ఒక్కసారి మాత్రము అప్పుడు దత్తన్నయ్య గారు పక్కన కూర్చుని ఉన్నారు అమ్మ దగ్గర. అప్పుడు అంటే నేను అప్పుడు ఈ ఆంజనేయ స్వామి వ్యక్తితో ఏదో చేస్తూ ఉండేవాడిని. అప్పుడు అందరూ అమ్మమ్మ బహుశా ఏమన్నా చెప్పు ఉండొచ్చు, ఆమె కొంచెం గొడవ చేసింది అప్పట్లో, చిన్నపిల్లవాడు వీడికి ఏమిటి ఇవన్నీ అంటూ. నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను చేస్తుండేవాడిని, ఏదో కాసేపు కూర్చునేవాడిని అట్లాగా. దాని మీద అమ్మ అడిగారు, అంటే ఏంటి ఏదో చేస్తున్నావట, నువ్వే చేస్తున్నావా ఎవరన్నా చెప్పారా అని అడిగారు. అని అంటే లేదమ్మా నేను చేయడం కాదు, ఆయన మురళీకృష్ణ గారు చెప్పారు అని చెప్పాను. రావూరు మురళీకృష్ణ గారు అని ఇక్కడ అర్చకుడు ఉండేవాడు అప్పట్లో. ఆయన చెప్పారమ్మా ఆంజనేయ స్వామి గురించి, అందుకని చేస్తున్నాను అంటే అయితే సరేలే అన్నారు. అలా కూడా నాకు కొంచెం ధైర్యం వచ్చింది. తర్వాత చాలా ఏళ్ళు కంటిన్యూ చేశాను. అమ్మ నాకు ఉపనయనం చేసిన తర్వాత కూడా కొన్నాళ్ళు నడిచింది. తర్వాత ఇక మళ్ళీ మెల్లగా అటు టర్న్ అవ్వడం జరిగింది అనమాట. చాలా సహజంగా టర్న్ అవ్వడం అయిపోయింది. ఇప్పుడైతే ప్రస్తుతం నేను అమ్మకు సంబంధించిన, అమ్మ నాకు ఆనాడు ఉపదేశించినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఉంటాను. ఇంకా అది పగలు రాత్రి అది ఇది ఏం తేడా లేదు, ఇంకా ఎప్పుడు నిరంతరం నడుస్తూనే ఉంటాను. ఆఖరికి నేను ఏదన్నా రాసుకుంటున్నప్పుడు కూడా లోపల నడుస్తూనే ఉంటాను. ఉద్యోగము, తర్వాత వివాహము, పిల్లలు, వీటిలో మీకు ఏదన్నా మీకు కలిగిన, అమ్మ కలిగించిన అనుభూతులు ఏమన్నా ఉంటే? అంటే ఇట్లా చాలా ఉన్నాయి. అంటే నాకు వ్యక్తిగతంగా నాకు కలిగినటువంటి వాటిని అన్నింటినీ కలుపుకుంటే ఒక పుస్తకం రాసుకోవచ్చు నేను. అట్లా చాలా ఉన్నాయి. ముఖ్యమైనవి చెప్పాను. అంటే నాకు కొంచెం అంటే ఆధ్యాత్మిక పరంగా నాకు కొంత టర్నింగ్ ఇచ్చినటువంటి విషయాలుగా అవి మాత్రమే చెప్పాను నేను. ప్రస్తుతం నేను ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ నాగార్జున సాగర్ వీపీ సౌత్. మీకు కొన్ని మిమ్మల్ని అడుగుతాను నేను. అమ్మని కొంతమంది విశ్వజనునిగా ఆవిడ ప్రేమ అంటే ఇష్టం అని చెప్పి అనేవాళ్ళు ఉన్నారు. కాదండి అమ్మ దైవం అనుకునేవాళ్ళు, అమ్మ దైవంగా ఇష్టపడేవాళ్ళు ఉన్నారు. అమ్మ అవతార లక్షణం అనేవాళ్ళు ఉన్నారు. ఇది కాక కొంతమంది అమ్మ సామ్యవాది. అమ్మలో ఏ లక్షణం అంటే మీకు ఇష్టం? అమ్మ మూర్తి, ఇప్పుడు రామో విగ్రహవాన్ ధర్మ అని రాముడి గురించి రామాయణంలో చెప్పబడి ఉంది. దాన్ని అమ్మ గురించి చెప్పుకోవాలంటే మూర్తీభవించినటువంటి విధి. అంటే అమ్మ విశ్వసంకల్పంతో తాదాత్మ్యం చెంది విశ్వసంకల్పానికి అనుగుణంగా ఉన్నట్లుగానే అమ్మ స్థితి ఉంటుంది.
అమ్మ ఆ స్థితి కంటే పైన ఉన్నటువంటిది అవ్వడం చేత వీటన్నింటికి సంబంధించినటువంటి స్పర్శలు లేకపోవడము, ఆ కారణం చేత దీనికి అతీతమైనటువంటిదిగా నాకు అనిపిస్తుంది. వీటన్నిటికీ అతీతమైనటువంటిది. ఎవరికి ఏది సౌకర్యంగా అని ఉంటే, ఎవరికి ఏది తృప్తి కలిగిస్తే, సాధనలో కావచ్చు, భౌతిక విషయాలు కావచ్చు, వాళ్ళకి మేలు కలిగించేది, సౌకర్యంగా ఉండేటువంటి విషయాలు ఆయా వ్యక్తులకు చెప్పి ఉండొచ్చు అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది కొంతమంది విషయాలు విన్న తర్వాత. మొత్తం మీద అమ్మ మాత్రం వీటన్నింటికి అతీతమైనటువంటి స్థితిలో ఉంటుంది అనేది నా విశ్వాసం. అయితే అమ్మ మన స్థాయికి వచ్చి రకరకాల సందర్భాల్లో ఆధ్యాత్మిక జిజ్ఞాసులకి లౌకికంగా పారమార్థికంగా ఉన్న రకరకాల సమస్యలకు సమాధానాలు చెప్పింది. ఈ సమాధానాలు మీకు చెప్పిన సమాధానం అమ్మవాక్యాల్లో రకరకాలుగా రాసి ఉన్నాయి, అందరికీ వర్తిస్తుందంటారా? లేదా పర్సనల్గా చెప్పిన వ్యవహారాలు పర్సనల్గాను, జనరలైజ్ చేసి ఆవిడ ఆధ్యాత్మిక చెప్పిన సమాధానాలు విడిగాను ఉన్నాయని నమ్ముతారా? వాటి గురించి విశ్లేషణ అంటే ఎవరికి తగినట్లు వాళ్ళకి చెప్పింది అనేదే నేను నమ్ముతాను. ఖచ్చితంగా ఒక వాక్యం అందరికీ ఉపయోగపడుతుందని ఏం లేదు. ఎవరి స్థాయికి తగినట్లు, ఎవరి సౌకర్యానికి తగినట్లు, ఎవరి సామర్థ్యానికి తగినట్లు వాళ్ళకి చెప్పడం జరిగింది అని అనిపిస్తూ ఉంటుంది. ఎవరి మానసిక స్థాయికి తగ్గట్టుగా ఆవిడ దిగి వచ్చి వాళ్ళకి సమాధానాలు చెప్పింది. అది వాళ్ళ వరకే పరిమితం, అందరికీ వర్తిస్తాయన్న గ్యారంటీ లేదు. కానీ మరి కొంతమంది ఈ అమ్మ ఒకసారి చెప్పిన తర్వాత అది జనరలైజ్ చేసి ప్రపంచానికి ఎంత అన్ని వాక్యాలు, కొన్ని వాక్యాలు వర్తిస్తాయి అనేది కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది అన్ని వాక్యాలు వర్తిస్తాయి అని అంటారు. దానికి మీ సమాధానం? నేనేమనుకుంటున్నానంటే మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని అమలు పరిచేందుకోసం గాను ఆటంగా ఉపయోగించుకుంటున్నాం అనిపిస్తుంది అంతే. అంతే, అంత తప్పితే ఏం లేదు. తర్వాత మీరు అమ్మకి ఒక సిద్ధాంతం లేకపోతే ఒక ఫిలాసఫీ ఉందని నమ్ముతున్నారా? నమ్మితే అదేంటి? అంటే ఎవరు ఎన్ని సాధనలు చేసి ఎంతటి స్థితులు పొందినా వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ సమాజంతో అటాచ్ కావాల్సిందే. అయితే వాళ్ళు ఏంటంటే వాస్తవమైనటువంటిది ఏమిటితో తెలుసుకుని మిగిలినటువంటి వాళ్ళను కూడాను అటువైపు నడిపించడం కోసము వీళ్ళతో పాటు సామాన్యమైన వ్యక్తులుగానే నడుస్తూ వీళ్ళకి ప్రేరణ కలిగిస్తూ ఉంటారు. అలా ఉండకపోతే వాళ్ళ దగ్గర వీళ్ళు ఉండలేరు, వాళ్ళ సమీపానికే పోలేరు. కాబట్టి వీళ్ళని నడిపించడం కోసము తమని తగ్గించుకోవడమే తప్ప అది వేరే ఏమీ కాదు. తర్వాత ఎవరైనా కానీ మళ్ళీ వీళ్ళతో అటాచ్ అవ్వడం, వీళ్ళని నడిపించడమే. కాబట్టి దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని పాటిస్తారు. అమ్మ దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటిది లేకుండా ఎవరి యొక్క స్థితిని బట్టి వాళ్ళు సాగడానికి వాళ్ళకి అనుకూలంగా ఏర్పాటు చేసినటువంటి పద్ధతిలో నడుస్తుంది తప్ప రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఫిక్స్ చేయడం అనేటువంటిది అమ్మ ఉద్దేశం కాదనిపిస్తుంది. అందుకనే ఆశ్రమంగా కాకుండా అందరిల్లు అనడం జరిగిందని నా ఉద్దేశం. ఆశ్రమంగా కాకుండా ఆశ్రయము అందరిల్లు. ఏదన్నా అంటే ఆశ్రమం అనేసరికి ఒక ప్రధాన వ్యక్తి ఉండడము, ఆయన చెప్పినటువంటి పద్ధతిలో మిగతా వాళ్ళందరూ నడుచుకోవడం అనేసరికి అదే పద్ధతిలో నడవడం అనేది అందరికీ సాధ్యం అవ్వచ్చు, కాకపోవచ్చు. కనుక నీ సాధ్యం ఏదైతే దాని ప్రకారం నడవడం అనేదే ఇక్కడ ఉన్నటువంటి విధానం. అమ్మ కూడా అదే చెప్పింది, సాధ్యమైందే సాధన గురించి అడిగినప్పుడు సాధ్యమైందే సాధన అంటే ముందు ఏదైతే సాధ్యమైందంటే వీళ్ళకి చేతనైందని కాదనే అర్థం. అక్కడ వాళ్ళకి ఏదైతే ఎంత స్థాయి వరకు అయితే వీళ్ళు సాధ్యం చేసుకోగలుగుతారో అదే అని. అంటే ఒక ఆర్డినరీ బస్సు ఉందంటే యాక్సిలేటర్ని ఎంత నొక్కినా అది 40 కిలోమీటర్ల కంటే పోదు, దానికి 40 కిలోమీటర్ల వేగంతో వెళ్ళడమే దానికి సాధ్యం. ఓల్వో బస్సు ఉందంటే దాన్ని ఎంత స్పీడ్ అయినా వెళ్ళగలుగుతుంది, దాని సాధ్యం అది. అంటే సాధ్యము అనేటువంటిది ముందే నిర్ణయం అయి ఉంటుంది. ఆ నిర్ణయమైన సాధ్యానికి అనుగుణమైన స్థితిలోనే వీళ్ళు నడుస్తారు తప్ప అంతకు మించి వీళ్ళు చేయగలిగింది లేదు అనేది దాని ఉద్దేశం అని నాకు అర్థమైంది. అంతే కదా. అది అంటే వీళ్ళకి చేతనైంది అంటే అని కాకుండా వీళ్ళకి చేయగలిగిన శక్తి ఉన్నా కూడా అది రావాల్సినటువంటిది ఎంత ఉందో అంతే వస్తుందండి. తర్వాత మీరు ఆ హేమక్కయ్య ఆలయ ప్రవేశం చేసిన తర్వాత ఇందాక చెప్పారు, తర్వాత చెబుతామన్నారు, మాట్లాడుకుందాం అనుకున్నాం. మీకు కలిగిన అనుభూతులు చెప్పండి. చాలాసార్లు నేను హైమాలయంలోకి వెళ్ళి హైమక్కయ్యను దర్శించుకున్నట్లుగా స్వప్నంలో కనపడ్డము, అంటే దండం పెట్టుకుని వెళ్ళడం అన్నమాట. ఒకసారి అట్లాగే వెళ్ళినప్పుడు నీకు అనంత కోటి సంపదలు ఇస్తాను అని చెప్పి అన్నారు హైమక్కయ్య నాతో. అంటే ఇదంతా స్వప్నంలోనే నీకు అనంతకోటి సంపదలు ఇస్తాను అని అంటే వద్దు, జ్ఞానాన్ని ఇవ్వు అని అడిగాను. అడిగితే
ఆయమక్క వేలుతో ఇలా ఇలా అన్నది. ఆ ముందర అద్దాలు ఉండేవి అప్పుడు. ఆ ముందర అద్దం మీద 3 దకారాలు కనపడ్డాయి. డకారా ద ద ద 3 దకారాలు. అంతటితో ఆ కళ అక్కడికి అయిపోయింది. తర్వాత ఆలోచించుకుంటే తర్వాత బృహదారణ్యకోపనిషత్తులోనూ అక్కడ ఆ దకారాల గురించినటువంటి ప్రస్తావన చదివాను నేను. దయా, ధర్మము, దానము అనేటువంటిది. ఓహో, వీటిని పాటించమని చెప్పినట్లున్నారని అనుకున్నప్పుడు నేను అట్లా ఒకసారి మా నాన్నగారు చనిపోవడానికి ముందర దుఃఖిస్తూ కనపడింది. నాన్నగారు కూడా బాగా నామం చేశారు. చాలా చాలా. ఒక్కోసారి ఇంట్లో కూడా అర్ధరాత్రి పూట లేచి కూర్చొని నామం చేస్తూ ఉండేవాడు. హైమక్క అంటే మంచి ప్రేమ భక్తి పెరుగుతున్న గలవారు. బాగా బాగుంది. తర్వాత మీరు నాన్నగారిని బహుశా అమ్మ భర్త బ్రహ్మాండ నాగేశ్వరరావుని చూస్తుంటారు. ఆయనతో మీ అనుభవం? మాకు ఆయన బాల్ బ్యాడ్మింటన్ ఫ్రెండ్. నాన్నగారు, నేను, ఎంఎస్ఎన్ మూర్తి గారు, మద్దూరు ప్రసాద్ మూర్తి గారి కొడుకు. మేము ఎవరొచ్చినా రాకపోయినా మేము నలుగురం మాత్రం రెగ్యులర్గా బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళము. ఇప్పుడు కాలనీ ఉన్న చోట అప్పుడు బ్యాడ్మింటన్ కోర్టు ఉండేది. ఇప్పుడు ఈ కొత్తగా కట్టిన కాలనీ ఉన్న చోట బ్యాడ్మింటన్ కోర్టు ఉండేది. మిగతా అందరూ వస్తే అటు 5 ఇటు 5 ఆడేవాళ్ళము. లేకపోతే మేము నలుగురమే, ప్రసాద్, నేను ఒక టీము, నాన్నగారు, మూర్తి గారు ఒక టీము ఉండి ఆడేవాళ్ళము. ఆయన గెలిస్తే మాతోటి మీరే ఆడతారా పిల్లకాయలు అనేవాడు. మేము గెలిస్తే పెద్ద ముసలాళ్ళని గెలవడం కూడా గొప్పేనా అనేవాళ్ళు. అదొకటి. అట్లా సరదాగా ఉండేవాళ్ళు మాతోటి. నేను ఇంటర్మీడియట్ ప్రైవేట్గా రాసి పాస్ అయిన తర్వాత నాన్నగారికి మొదటిసారి, అమ్మ కంటే కూడా ముందు నాన్నగారికి చెప్పాను నేను, ఇట్లా నేను ఇంటర్మీడియట్ కూడా ప్రైవేట్గా రాసి పాస్ అయిన నాన్నగారు అంటే, వెరీ గుడ్, చదువుకోవాలి, ఆడుకునేది ఆడుకోవాలి అన్నారు. అది మాత్రం వదిలేవాళ్ళు కాదు. మేము ఇంకా 4:30 టైం అవుతున్నా ఇక్కడ చదువుకుంటూ ఉంటే మేము కోప్పడేవాళ్ళు. సాయంత్రం పూట చదివేటాయి, పదండి కాసేపు ఆడుకుందామని. రోజు ఆడే. అమ్మకి అనారోగ్యం చేసి హైదరాబాద్లో కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి రోజుల తర్వాత వాళ్ళ అమ్మ తిరిగి వచ్చిన తర్వాత ఒకరోజు మరి ఎందుకు చెప్పారో తెలియదు మాకు. బ్యాడ్మింటన్ అయిపోయిన తర్వాత నేను, మద్దూరు ప్రసాద్, ఆయన కూర్చున్నాము కాసేపు. కూర్చున్నప్పుడు ఆయనే, మీ అమ్మగారికి ఆరోగ్యం బాగలేక హైదరాబాద్ తీసుకెళ్లారు కదా, ఒకవేళ ఏదన్నా అటు ఇటు అయితే అట్నుంచే అటే వెళ్ళిపోదామని జేబులో డబ్బులు కూడా పెట్టుకున్నాను నేను, ఇంకా జిల్లెలమూడిలో ఉండకూడదని. కానీ ఆమె క్షేమంగా తిరిగి వచ్చారు కాబట్టి ఇక్కడ ఉన్నాను అని చెప్పారు. మరి ఎందుకు చెప్పారో మాకు తెలియదు. మేము అసలు ఆ ప్రస్తావన కూడా చేసింది కాదు. ఆ మాట వరకు చెప్పారు, ఊరుకున్నారు అంతే. ఇంకా సరే మాకేం చెప్పాలో అర్థం కాక వినేసి మేము ఊరుకున్నాము. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు వచ్చేసాం అన్నమాట. అది నాకు బాగా గుర్తుంది. తర్వాత ఆయన నన్ను చాలా బాగా అభిమానించేవాళ్ళు. అంటే అందరినీ ప్రేమించారంటే ఎవరికి వాళ్ళని పలకరించినప్పుడు వాళ్ళకే అనిపించేటువంటి విషయం కాబట్టి నా మీద కూడా అనాలి. లేకపోతే మీ నాన్నగారు కూడా బ్యాడ్మింటన్ బాగా ఆడేవారు, ఆయన కూడా పాల్గొంటుండేవారు నాకు తెలిసి. తర్వాత ఇప్పుడు మీరు అమ్మలో ఇప్పటిదాకా నచ్చిన లక్షణాలు చెప్పారు. నచ్చటం నచ్చకపోవటం రెండు కూడా అమ్మ సిద్ధాంత ప్రకారంగా మంచి చెడు పుణ్యం పాపం ఇన్ని లేవు, అన్నీ ఒకటే, అన్ని ఒకవేళ ఉన్నా కూడా అన్నింటిలో భగవంతుడున్నాడు అనేది. ఈ లక్షణం ఏదన్నా అమ్మలో మీకు ఏ సందర్భంలో ఉన్నా గమనించారా? నచ్చడానికి నచ్చకపోవడానికన్నా, ఇప్పుడు అమ్మ తను దేవుడని కానీ తన దగ్గరికి వచ్చి తనను పూజిస్తేనో ఆశ్రయిస్తేనో మనకేవో చేస్తానని అమ్మ చెప్పింది ఏమీ లేదు. మనకై మనం వచ్చి ఉంటున్నాము, మనకై మనము ఆమె దేవతను పూజిస్తున్నాము. మరి అనుభవాలు ఏమన్నా జరిగితే కనుక అవి నలుగురితో పంచుకుంటున్నారు, ఎవరి మనసులో ఉంచుకునే వాళ్ళు ఉంచుకుంటున్నారు. అంటే ఎంతసేపటికి ప్రవృత్తి అంతా మనదే. కాబట్టి ఇక అమ్మకు సంబంధించినటు వైపు నుంచి ఆలోచిస్తే అమ్మలో నచ్చేవి నచ్చనివి అనే దాని గురించి ఆలోచించడానికి అర్థం లేదనిపిస్తుంది నాకు. మనకై మనం వచ్చి, అంటే ఏదో మోటు సామెతలాగా అనిపించవచ్చు, గొంగట్లో భోజనం చేస్తూ జుట్టు వస్తుందంటే ఎట్లాగా? అంటే వచ్చింది మనం కాబట్టి నచ్చడం నచ్చకపోవడం అనేది మన పరిస్థితిని బట్టే ఉంటుంది తప్ప. అంటే మీరు చెప్పింది కరెక్ట్. కాకపోతే ఏంటంటే మన అమ్మ గొప్పతనాల గురించి చెప్పుకుంటున్నాగా, మరి మనదే అయినా సరే మన ప్రవృత్తి అయినా సరే అమ్మ ఇట్లా చేసింది అట్లా చేసిందని, దాంతోపాటు ఇది కూడా ఉందా అనేది అడగటం తప్పితే దాంట్లో ఈ నచ్చకపోవటం అనేది ఏదో ఒక పెద్ద బ్యాడ్ రిమార్క్ అనే భావన కాదు. కొంతమంది నేను ఈ క్వశ్చన్ వేశాను. కారణం అంటే వాళ్ళు ఏం చేశారంటే, అమ్మ ఏమడిగినా సరే నువ్వు ఏదైనా చెప్పమ్మా అంటే నీ ఇష్టం వచ్చి చెయ్యి అంటావు, నాకు నచ్చలేదండి అన్నారు. అది కూడా నచ్చకపోవటం అనేది మనిషి ఉంటుంది. అంటే
ఇప్పుడు నచ్చకపోవడం అని అంటే ఏదన్నా అమ్మ చెబితే చేద్దాము అనేటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు చెప్పలేదే అనే అసంతృప్తి మీద అనే మాటే తప్ప అది అట్లా ఇప్పుడు ఏది చేయడమైనా కానీను ఎవరేది చేయగలరో అదే చేస్తారు తప్ప ఒకళ్ళు చెప్పినందువల్ల చేసేది ఒకళ్ళు చెప్పనందువల్ల చేయకపోవడం అనేది ఉండదు. ఒకళ్ళు చెప్పినందువల్ల బాగుపడడం కానీ ఒకళ్ళు చెప్పనందువల్ల చెడిపోవడం అనేది ఉండదు. మనం చెప్పేటప్పుడు మన వేవ్ లెంగ్త్తో ఈక్వల్ అయినటువంటి వాళ్ళు దాన్ని పాటిస్తారు, లేకపోతే పాటించరు. పాటించినటువంటి వాళ్ళు సత్ఫలితం పొందొచ్చు, పాటించినందువల్ల పొందలేకపోవచ్చు. కాబట్టి బేసిక్గా ఎవరు ఏది చేయగలరో అది ఆటోమేటిక్గా జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకించి చెప్పడం ఎందుకని అనుకుని చెప్పకపోయి ఉండొచ్చు అమ్మ అని నా ఉద్దేశము. అది నిజమే, కానీ కొంత అట్లా చెప్పకపోవడము నచ్చకపోవడము అంటే నాకు అట్లా నచ్చనటువంటిది ఏదీ లేదు. వెరీ గుడ్, బాగుంది. ఎందుకంటే ఏదైనా మనలోనే ఉంటుంది అనేదే నా ఉద్దేశము. ఇప్పుడు చెప్పారు మీరు అమ్మ సేవా కార్యక్రమాల్లో ఉద్యోగం ముందు పాల్గొన్నారని, ఇప్పుడు కూడా అట్లాగే పాల్గొంటున్నారా? ఖాళీ ఉన్నప్పుడల్లా పాల్గొంటే అక్కడ అవసరాన్ని బట్టి. మొత్తం మీద మీ కుటుంబం మీద చిన్నప్పుడే వచ్చారు కాబట్టి మీకు అమ్మే ఎక్కువగా జిల్లెలమూడిలో పెరిగారు, అమ్మ ప్రభావం బాగా ఉందనుకోండి. మీ జీవితం మీద అమ్మ ప్రభావం ఎంతవరకు ఉందని మీరు భావిస్తున్నారు? ఒకవేళ జిల్లెలమూడి రాకపోతే ఊహ ఇదంతా రాకపోతే జీవితం ఎట్లా ఉంటుంది? జిల్లెలమూడి వచ్చాం కాబట్టి ఎట్లా చదువుతున్నారో తెలిసింది ఎటు. ఇప్పుడు అమ్మ ప్రభావం మీ జీవితంపై మీ కుటుంబంపై ఎంతవరకు ఉందని మీరు భావిస్తున్నారు? జిల్లెళ్ళమూడి రాకపోయి ఉంటే నేను ఖచ్చితంగా చెడిపోయి ఉండేవాడిని. ఓహో. జిల్లెళ్ళమూడి వచ్చినందువలన ఇక్కడ నాకు నా ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఇక్కడ నేను పాల్గొన్నటువంటి కార్యక్రమాల ప్రభావం వలన తర్వాత జీవితంలో అవి నాకు ఎంతో ఉపయోగపడినాయి. ఈ శిక్షణ అని చెప్పుకోవచ్చు. ఇది శిక్షణగా భావించాను నేను. ఇది నాకు నా ఎంప్లాయ్మెంట్ లైఫ్లో చాలా ఉపయోగపడింది. ఎందుకంటే నేను రెసిడెన్షియల్ సిస్టంలో పనిచేస్తున్నందువలన కేవలం నా పాఠం నేను చెప్పుకుని ఇంటికి వెళ్తాను అనేటువంటి పద్ధతి కాదు. మిగతా లెక్చరర్స్తో కానీ లేకపోతే స్టాఫ్తో కానీ కొంత కోఆపరేషన్ అనేటువంటిది చాలా అవసరం అవుతుంది. అట్లాగే ప్రధానమైనటువంటిది హాస్టల్ మెయింటెనెన్స్ అనేటువంటిది ఒకటి ఉంటుంది మాకు. అది మా లెక్చరర్స్లోనే సంవత్సరానికి ఒకళ్ళు చేస్తారు బాధ్యతగా, రొటేషన్లో వస్తుంది. వాళ్ళు చేయగలిగినటువంటి వాళ్ళు సొంతంగా చేసుకుంటారు, చేయలేకపోతే ఇతరుల హెల్ప్ తీసుకుని చేస్తూ ఉంటారు. నేను చేసినప్పుడు నేను సొంతంగానే చేసుకున్నాను. వేరెవరన్నా చేయలేము, మీ సహాయం కావాలంటే సహాయం చేశాను. ఇవన్నీ చేయడానికి ఇక్కడ నేను ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటివన్నీ కూడా నాకు ఉపయోగపడ్డాయి. రెసిడెన్షియల్ సిస్టంలో పనిచేయడానికి నేను 100కి 100 ఫిట్గా ఉండడానికి ఇక్కడ ఈ శిక్షణే నాకు ఉపయోగపడింది. ఎక్కడన్నా మీరు అమ్మతో పాటు నలుగురితో పాటు ఎప్పుడన్నా ఏదైనా ప్రయాణం అదే సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్ళాను నేను. ఇంకా అమ్మని గురించి మీరు చెప్పదలిచింది ఏదన్నా ఉంటే చెప్పండి. మూర్తిభవించినటువంటి మాతృత్వం అమ్మ. మొన్న ఈ మధ్య ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు, అక్కడ ఆలయాల గురించి అడిగితే చెప్పాను నేను. చెప్తూ రాముడు మూర్తిభవించిన ధర్మం అయితే అమ్మ మూర్తిభవించిన మాతృత్వం అండి అని చెప్పాను. నా భావం అదే, ఎవరు అడిగినా అదే చెప్తాను. భవిష్యత్ తరాల వారికి కానీ ప్రస్తుతం అమ్మను చూడలేని వారికి, చూడాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా కానీ సూచన కానీ సందేశం అనండి ఏదన్నా ఉందా? ఉంటే అదేంటి? సందేశాలు ఇచ్చేంత స్థితి నాకు లేదు. కాకపోతే ఏంటంటే జిల్లెళ్ళమూడి మిగతా దేశంలో చాలా రకాలైనటువంటి ఆలయాలు వాటి ప్రాశస్త్యము ఉన్నాయి. జిల్లెళ్ళమూడికి సంబంధించినంతవరకు అమ్మ ఆలయము, హైమాలయం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటివి. విశ్వమాత, విశ్వ సహోదరి. ఎందుకంటే సమాజంలో మనుషుల మధ్య సత్సంబంధాలు పెంచుకోవడము, సాటి స్త్రీలతోటి మాతృభావన కానీ సోదర భావన కానీ పెంపొందించుకోవడం అనేటువంటి దాన్ని తెలియజేయడానికే ఇలాంటి ఆలయాలను అమ్మ ఏర్పాటు చేశారని నాకు అనిపిస్తుంది. అందువలన అట్లాంటి దృష్టితోటి ఇక్కడికి వచ్చి అట్లాంటి దృష్టితోటే సమాజంలోకి వెళ్ళాలి అనేది నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం. అమ్మ మీకు ప్రసాదించిన అనేక అనుభవాలని మాతో పంచుకున్నారు. మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ సర్వేశ్వరుని జగజ్జనని యొక్క కృప మీపై, మాపై, ఈ సృష్టిపై సదా ఇలాగే వర్షించాలని అమ్మను ప్రార్థిస్తూ సెలవు. నమస్తే. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెళ్ళమూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు, అమ్మవారంటారు. రండి రండి జిల్లెళ్ళమూడి,
లెండి లెండి నిద్రను వీడి రండి రండి జిల్లెల్ల మూడి లెండి లెండి నిద్రను వీడి రండి రండి జిల్లెల్ల మూడి లెండి లెండి నిద్రను వీడి